నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ సూటు, ఒక సివిల్ కేసు, మన భూమికి సంబంధించిన కేసు మనము న్యాయస్థానంలో ఫైల్ చేస్తే మనము కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మన భూమిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా? మిత్రులారా, సివిల్ కేసు అనంటే ఏదైనా భూమికి సంబంధించిన కేసు, కాంట్రాక్ట్ అగ్రిమెంట్కి సంబంధించిన కేసు, లేకపోతే ద్రవ్యపరమైన డబ్బుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన డిస్ప్యూట్ల మీద మనం వేసే కేసులను సివిల్ కేసు అని పిలుస్తుంటాము. మన భూమి మీదకి పలానా వ్యక్తి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మనము కేసు ఫైల్ చేసిన సందర్భంలో, లేకపోతే ఆ భూమికి మనమే హక్కుదారులం అని చెప్పి టైటిల్ డిక్లరేషన్ అనే కేసు వేసిన సందర్భంలో, ఇతర ఏదైనా ఒక డిస్ప్యూట్ ఇష్యూ వచ్చినప్పుడు మనం కేసు ఫైల్ చేస్తే మనల్ని ప్లెంటిఫ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ వ్యక్తి ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తి అతని భూమి మీద వేరే వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కేసు ఫైల్ చేస్తే అతని భూమిని సాగు చేయకుండా ఉండకూడదు అనే నిబంధన ఏమీ ఉండదు. హ్యాపీగా కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ తన భూమిని తాను సాగు చేసుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు. ఇది చాలామంది అడిగినటువంటి సందేహం కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా కేసు వేసిన వ్యక్తి సివిల్ కేసులలో ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తి కూడా ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. మీరు ఎవిడెన్స్ ఇచ్చే టైం ఏ రోజైతే ఉంటుందో, న్యాయస్థానం ఏ రోజు మిమ్మల్ని పిలుస్తుందో ఆ రోజు మీరు న్యాయస్థానానికి వచ్చి మీ తరపున మీరు ఎవిడెన్స్ ఇవ్వాలి. అంతే తప్ప మిగతా సందర్భాలలో మీ తరపున అడ్వకేటే హాజరవుతారు, మీరు రావాల్సిన అవసరం ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.